సర్ఫిరా సర్ఫిరా అని ఒక కొత్త హిందీ సినిమా. అక్షయ్ కుమార్ హీరోగా. అక్షయ్ కుమార్ ఇది 150వ సినిమా. అంటే యాక్చువల్గా తెలుసు మనకు ఈ సినిమా, మనకు తెలుగులో ఒక సినిమా వచ్చింది 2020లో. మనకు తెలుగులో ఆకాశమని హద్దురా అని, తమిళ్లో ఏదో పేరుంది. ఈ సినిమా డైరెక్టర్ వచ్చి సుధా కొంగర, తెలుగు అమ్మాయి. ఆ సినిమాని మళ్ళీ ఇప్పుడు హిందీలో తీశారనమాట దీన్ని. అంటే అది అప్పుడు ఆకాశమని హద్దురా కోవిడ్ వల్ల థియేటర్లో రిలీజ్ కాలేదు, అది ఓటీటీలో రిలీజ్ అయింది, అమెజాన్ ప్రైమ్లో. మంచి హిట్ అయింది, అది చాలా బాగుంటుంది సినిమా. అంటే ఆ సినిమా బేస్ అయింది ఒక రియల్ స్టోరీ ఇన్సిడెంట్ మీద. మన ఎయిర్ డెక్కన్ ఎయిర్లైన్స్ స్థాపించిన మన గోపీనాథ్ గురించి ఉంటుందన్నమాట కథ. చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది, చాలా బాగా తీశారు అప్పట్లో. ఇప్పుడు ఈ హిందీ సినిమా చూస్తే అంటే 2 గంటల 15 నిమిషాలు ఉంది. నేను ఒరిజినల్ చూశాను కాబట్టి అంటే ఇంకా సేమ్ ఉంది ప్రతి ఫ్రేమ్, ఇంకా సేమ్. ఇంకా ఒరిజినల్ చూస్తే ఇది చూడాల్సిన అవసరం లేదు. సేమ్ కొంతమంది యాక్టర్లు కూడా సేమ్ రిపీట్ చేశారు. మన మెయిన్ పరేష్ రావల్ క్యారెక్టర్ రిపీట్ అయింది. మళ్ళీ ఒక అతను ఉంటాడు, అతను క్యారెక్టర్ పేరు గుర్తులేదు, అతను రిపీట్ అయ్యాడు. ఒక మోహన్ బాబు చేసిన క్యారెక్టర్ మనకు తెలుగులో ఇక్కడ మనకు శరత్ కుమార్ చేశాడు. ఇక హీరోగా సూర్య చేస్తే ఒరిజినల్ ఇక్కడ అక్షయ్ కుమార్. హీరోయిన్గా కూడా మనకు తెలుగులో వచ్చిన అపర్ణ బాలమురళి అని అమ్మాయి, ఆ ఫస్ట్ సినిమా. ఆ సినిమాలో చాలా బాగా ఉంటుంది, చాలా బాగా చేసింది కూడా అమ్మాయి. ఈ సినిమాలో కూడా ఒక కొత్త అమ్మాయిని తీసుకున్నారు, రాధికా మదన్ అంట. అసలు భలే చేసింది అమ్మాయి, భలే యాక్టివ్గా ఉంది, భలే చేసింది అమ్మాయి. అంటే ఆ ఒరిజినల్ చూసిన వాళ్ళు ఈ సర్ఫిరా సినిమా మళ్ళీ ఎందుకు చూడాలి అంటే కేవలం ఈ రాధికా మదన్ హీరోయిన్ కోసం చూడాలి. ఆ అమ్మాయి అంటే అందులో ఈ అమ్మాయికి మరాఠీ బ్యాక్డ్రాప్. అంటే మనకు ఒరిజినల్ అంటే యాక్చువల్గా గోపీనాథ్ కన్నడ బ్యాక్డ్రాప్ అవుతుంది. మనకు ఒరిజినల్లో అలాగే చూపించారు అనుకుంటా, గుర్తులేదు. దీంట్లో కొద్దిగా మొత్తం మరాఠీ బ్యాక్డ్రాప్లో చూపించారు, మహారాష్ట్రలో జరిగినట్టు చూపించారు ఇన్సిడెంట్స్ అన్నీ. సో మధ్య మరాఠీ పదాలు, అంటే హిందీ లాగానే ఉంటుంది, మరాఠీ అర్థమవుతుంది, బట్ చాలా మంచిగా క్యూట్గా ఉంటుంది లాంగ్వేజ్, మరాఠీ లాంగ్వేజ్ కూడా. సో భలే అనిపించింది నాకు ఆ మాటలు అవి. ఇక సినిమా గురించి చెప్పేది ఏం లేదు, ఆల్రెడీ చూసిన వాళ్ళు, అందుకే జనాలు చూడట్లేదు, అందరూ చూసేశారు కాబట్టి. హిందీలో కూడా ఉంది ఒరిజినల్ అమెజాన్ ప్రైమ్లో, ఉడాన్ అనే పేరుతో. మరి ఎందుకు తీశారో తెలీదు, బట్ తీశారు. బట్ దానికి దీనికి సేమ్ ఉంది, సేమ్ డైరెక్టర్ సుధా కొంగర, సేమ్ డైరెక్టర్. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంతకుముందు గురు అని మనకు తెలుగులో సినిమా ఉంది, అదే సినిమాని ఆమె తమిళ హిందీలో కూడా తీసింది. ఇప్పుడు ఈ సినిమా కూడా మళ్ళీ ఇన్ని భాషల్లో ఒకే సినిమానితో ఆమె గత 10 ఏళ్ళుగా ఒకే 2 సినిమాలతో కాలం గడిపేస్తుంది, తెలుగు తమిళ హిందీ. అలా రీమేకులు చేసుకుంటూ తన సినిమాలు తనే తీసుకుంటూ ఉంది. కొద్దిగా వేరే ఒకే సినిమాని తీసి అన్ని భాషలు రిలీజ్ చేస్తే అక్కడికి అయిపోతుంది. ఇలా మాటికి తీయడం వేస్ట్. ఇప్పుడు చూడు సర్ఫిరా తీసి కూడా పాపం సూర్య అండ్ జ్యోతిక, అంటే ఒరిజినల్ ప్రొడ్యూసర్లు సూర్య జ్యోతికనే, వాళ్ళు ఆ సినిమాతో బాగా డబ్బులు చేసుకున్నారు అమెజాన్ ప్రైమ్ నుంచి. సో అదే ధైర్యంతో హిందీ కూడా వాళ్ళే ప్రొడ్యూస్ చేశారు, 100 కోట్లు పెట్టారు. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ లేవు. సినిమా బాగుంది, అంటే ఎవరైతే ఒరిజినల్ చూడలేదో వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఒరిజినల్ చూసిన వాళ్ళకి ఇంక చూడరు ఎలాగూ, అంటే చూసాం కదా ఒరిజినల్. ఒకవేళ పొరపాటున చూస్తే కూడా రాధికా మదన్ క్యారెక్టర్ నచ్చుతుంది. ఇంకా మిగతా అంతా సేమ్ ఉంది కదా, కొత్తగా ఏముంది అనిపిస్తుంది అంతే. నాకైతే అదే ఫీలింగ్ వచ్చింది. అంటే ఒరిజినల్ చూశాను కాబట్టి నేను ఇంకా సేమ్ మక్కి దింపేశారు, యాక్టర్లు వేరు అంతే. ఎందుకు తీశారు అనవసరంగా అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని చోట్ల ఒరిజినలే బాగుంది అనిపించింది, ఎస్పెషల్లీ సూర్య క్యారెక్టర్ చేసిన పర్ఫార్మెన్సు. అందులో ఒక ఎయిర్పోర్ట్లో డబ్బులు అడిగే సీన్ ఉంటుంది, ఆ సీన్ అద్దరిపోద్ది ఒరిజినల్లో. హిందీలో కూడా బాగానే తీశారు ఆ సీన్, కానీ బట్ ఎందుకో నాకు సూర్యదే నచ్చింది ఎక్కువగా. బట్ ఈ హిందీ సినిమాలో నచ్చింది ఏంట్రా అంటే హీరోయిన్ రాధికా మదన్ చాలా బాగా చేసింది అమ్మాయి, మంచి ఫ్యూచర్ ఉంటుంది అమ్మాయికి. ఈ డైరెక్టర్ సుధా కొంగర్ మన తెలుగు అమ్మాయి కొంచెం మాకు పందా మార్చుకొని ఒక సినిమా తీస్తే అన్ని భాషలు ఒకసారి రిలీజ్ చేసి ఇంకా వేరే కొత్త కథతో వస్తే బాగుండు. ఇలా తీసిన కథని మళ్ళీ తీయడం ఆమెకు మంచిది కాదు, మనకు చూడలేం కూడా. బట్ ఓవరాల్గా అయితే రేటింగ్ అయితే ఇవ్వాలి. అంటే ఒరిజినల్ చూడకపోయి ఉంటే మంచి రేటింగ్ ఇవ్వాలి ఈ సినిమాకు. 3 ఇవ్వాలి యాక్చువల్గా, ఒరిజినల్ చూడకపోయి ఉంటే గుడ్ అని చెప్పాలి. బట్ ఒరిజినల్ చూశాను కాబట్టి ఈ సినిమా అంటే కంపేర్ చేయకూడదు, బట్ కంపేర్ చేయాల్సి వస్తుంది. సో నేను ఒరిజినల్ చూసిన దృష్టితో రేటింగ్ వచ్చి 2 ఇస్తాను, ఓకే అంటాను. మీరు ఒరిజినల్ చూడకపోయింటే ఖచ్చితంగా చూడండి, ఒరిజినల్ చూసింటే గాన ఇంకా అవసరం లేదు.
ఒకవేళ పొరంగా చూడాలి అనుకుంటే రాధికా మదన్ కోసం రేపొద్దున మళ్ళీ ఓటీటీలో వచ్చినప్పుడే చూడొచ్చు, థియేటర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం అయితే లేదు. అది మన సర్ఫిరా, మన అక్షయ్ కుమార్ 150వ సినిమా. నా వ్యూ, నా రివ్యూ, నా రేటింగ్ వచ్చి 2/5. ఒరిజినల్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి, చూసింటే మాత్రం పక్కన పెట్టేయచ్చు. ఓకే, బాయ్.